నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 4 ఏళ్లైన కోవిడ్ మనల్ని వెంటాడుతూనే ఉంది. కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోట్లపై మరోసారి చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ ఎక్కువ డోసులు తీసుకున్న వారిలో ముప్పు ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. కరోనా ముందు కంటే ఇప్పుడు గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు చాలా మంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్లో భాగంగా కొన్ని వారాల పాటు ఈ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు మొదట్లో అంచనా వేశారు. అయితే ఊహించిన దానికంటే మరీ ఎక్కువ కాలం సమస్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక, మానసిక, వృత్తి సంబంధిత సమస్యలతో చాలా మంది వీటిని అధిగమించలేకపోతున్నారు. రోజుకో గుండెపోటు, అది కూడా యువతకే ఎక్కువ. ఈ 2-3 ఏళ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే. ముఖ్యంగా కరోనా తర్వాత యువ గుండెకు గాయాల పోటు తగులుతోంది. 40 ఏళ్లలోపు వారు గుండెపోటు బారిన పడ్డం గత 2 దశాబ్దాలుగా పెరుగుతోందని ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి సర్క్యులేషన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 బారిన పడి చికిత్స తీసుకున్న వారిలో 61% మందికి గుండెపోటు సహా ఇతర గుండె సంబంధిత సమస్యలున్నట్టు తెలిసిందే. కోవిడ్ టీకా తీసుకున్న కొందరిలో గుండెపోటు, హృద్రోగాల సమస్యలొచ్చాయని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. హృదయ స్పందనలో సమస్యలు కూడా గుండెపోటుకు కారణమవుతాయని సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సైన్సెస్ పరిశోధనలో తేలింది. నిర్దిష్టమైన జన్యుపరమైన వైవిధ్యాలకి హృదయ స్పందన సమస్యలకు సంబంధం ఉందని ఈ పరిశోధన తెలిపింది. కోవిడ్-19 మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి వల్ల యువతలో గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండె దడ, ఆందోళన, వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల కూడా గుండెపోటుకు గురవుతున్నారు. హృదయ స్పందనలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండెలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని, ఇదే రక్తం మెదడుకు వెళ్లినప్పుడు అక్కడ కూడా రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దమనులు చిట్లడం, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు చెప్తున్నారు. కోవిడ్ నుంచి బయటపడిన వారిలోనూ ఈ సమస్య ఉండడం వల్ల గుండెపోటు సంభవిస్తోందని వివరించారు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్కు వైద్యుల సూచనలు పాటించకపోవడం కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్నాళ్ల పాటు డాక్టర్ల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ను అధిగమించడం పెద్ద సమస్య కాదంటున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, అలసట, తేలికపాటి జ్వరం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉంటున్నాయి. పలు నగరాల్లో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా పోస్ట్ కోవిడ్ క్లినిక్లు కూడా ఏర్పాటయ్యాయి. గుండెపోటు మరణాలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం వయస్సు మళ్ళిన వారిలో కనిపించే హృద్రోగ సమస్యలు ప్రస్తుతం చిన్నవారిలోనూ కనిపిస్తున్నాయి. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు హుషారుగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇలా తక్కువ వయసులో ఉన్నప్పుడే గుండెపోటు కారణంగా ప్రాణాలు వదిలిన సంఘటనలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. అది కోవిడ్ తర్వాతే ఇలాంటి పరిణామాలు పెరిగాయనే ప్రచారం బాగా జరుగుతోంది. కొన్ని గణాంకాలు కూడా ఇది నిజమేనని చెప్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో దేశమంతా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంటోంది. అసలు ఈ గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత గుండెపోటు కేసులు 10% పెరిగినట్లుగా తేలింది. మృతుల్లో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కరోనా వైరస్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని రోగుల వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత అరిథ్మియా, గుండె ఆగిపోవడం, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా గుండె సిరల్లోనే రక్తం గడ్డకడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండె జబ్బులొస్తున్నాయి. కోవిడ్తో తీవ్రంగా ప్రభావితమైన వారిలో దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. కోవిడ్-19 వ్యాక్సినేషన్ గుండెపై ప్రభావానికి అనేక వార్తలొస్తున్న తరుణంలో తాజా పరిశోధన సంచలన విషయాలు బయటపెట్టింది. వివిధ దేశాల్లో కోవిడ్ టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని అధ్యయనం తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెరికిటిటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్, థాంబ్రోసిస్ లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డేటాను సేకరించింది. మోడెర్నా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది.
ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్న వారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే గుల్యన్ బారే సిండ్రోమ్ను గుర్తించారు. ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించొచ్చు. సుదీర్ఘ చికిత్సను తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు, పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయని అంటున్నారు. కోవిడ్ అనంతర పరిణామాలతో తల మొదలుకొని కాలి చివరి వరకు ప్రతి అవయవం, ప్రతి వ్యవస్థ ప్రభావితమవుతోంది. గతేడాది తొలి దశ రావడం, తక్కువ మొత్తంలోనే అయినా ఇంకా కేసులు వస్తూనే ఉండడంతో కోవిడ్ తర్వాతి దుష్ప్రభావాలు, అనంతర అనర్థాలపై అధ్యయనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఊపిరితిత్తులు, గుండె లాంటి కీలక అవయవాలు కరోనా వచ్చిపోయిన తర్వాత కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లు కరోనా సోకి తగ్గిపోగానే ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాల పనితీరు బాగానే ఉందా, ఏమైనా సమస్యలు తలెత్తాయా అన్నది తేల్చుకోవాలి. ఆయా జబ్బులకు సంబంధించిన మందులను తప్పనిసరిగా వాడాలి. కోవిడ్ సోకి కోలుకున్న వారిలో ఆయాసం, నీరసం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఏదైనా జబ్బు తగ్గాక క్రమంగా కోలుకోవాలి. కానీ కరోనా బారిన పడ్డ వారికి మాత్రం పోస్ట్ కోవిడ్ సమస్యలు తప్పడం లేదు. దాదాపు అన్ని అవయవాలపైన, అంతర్గత వ్యవస్థలపైన, కొన్నింటిపై ప్రత్యక్షంగా, మరికొన్నింటిపై పరోక్షంగా కరోనా తన దుష్ప్రభావాలు చూపుతోంది. మరీ ముఖ్యంగా గుండెపోట్లు భయపెడుతున్నాయి. కోవిడ్ తర్వాత జీవనశైలిలో మార్పులొచ్చాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే మటన్, చికెన్ తినాలనే అపోహ పెరిగింది. ఆ టైంలో వాస్తవానికి తినడం కూడా మంచిదైంది. అప్పటి నుంచి ఆ అలవాటు పెరిగిపోయింది. ఒకప్పుడు చుట్టాలింటికొస్తేనో, పండుగకో నాన్ వెజ్ తినేవాళ్ళు. కొందరు నెలకొకసారి అని తినేవారు. కానీ ఇప్పుడు వారంలో 2 సార్లు మాంసాహారం తీసుకుంటున్నారు. తాత్కాలికంగా అవి బాగానే అనిపించినా దీర్ఘకాలంలో గుండెపై ప్రభావాన్ని చూపుతాయి. కరోనా తర్వాత డిస్పోజబుల్ కాన్సెప్ట్ పెరిగింది. ఓవర్ హైజీన్ పేరిట ఒకరు వాడింది మరొకరు వాడకూడదని చాలా మంది అనుకుంటున్నారు. అలా మనం వాడే డిస్పోజబుల్ వస్తువులు, టీ కప్పులు, స్ట్రాంగ్ పేపర్ కప్పులు, ప్లేట్స్, ప్లాస్టిక్ కప్పుల్లో చాలా రకాల కెమికల్స్ ఉంటున్నాయి. వాటిలో ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అంతిమంగా ఆ ప్రభావం హృదయంపై పడుతోంది. కరోనా వ్యాక్సిన్లు గుండెపోటుకు కారణమనడం కంటే కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఉండుండొచ్చు. కరోనా వచ్చి చనిపోయిన వారిలో అధిక మంది రక్తం గడ్డకట్టి చనిపోయారు. కరోనా వైరస్ రక్తనాళాల మీదే ఎక్కువ ప్రభావం చూపింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టకుండా ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతున్నట్లయితే అది కూడా గుండెపోటుకు దారితీస్తున్నట్లే. కానీ ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సింది. ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసులు దాదాపుగా తగ్గాయి. అయితే గతంలో ఈ వైరస్ బారిన పడడం వల్ల మన ఆరోగ్యంపై పడిన ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కోవిడ్-19 వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని ఇదివరకటి అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఇదివరకటి మహమ్మారుల వ్యాప్తికి సంబంధించిన అధ్యయనాలను పరిశీలించినప్పుడు అకాల మరణాల ముప్పు, జీవితకాలం తగ్గిపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని తేలింది. 1918లో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి తర్వాత కొందరిలో బ్రెయిన్ ఫాగ్, నీరసం లాంటి లక్షణాలు సుదీర్ఘకాలం పాటు ఉన్నట్లు వెలుగులోకొచ్చింది. బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచన విధానం నెమ్మదించడం, ఒక్కోసారి ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టడం కూడా కష్టం కావడం. అయితే ఈ 2 లక్షణాలు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత చాలా మందిలో కనిపించాయి. ఇలాంటి సాధారణ లక్షణాలతో పాటు స్పానిష్ ఫ్లూ తర్వాత కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా కనిపించాయి. వరుసగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూ వెళ్లాయి. 1940 నుంచి 1959 మధ్య ఒక్కసారిగా ఈ కేసుల్లో పెరుగుదల కనిపించింది. అలా ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడం వైద్యుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. అసలు దీని వెనక కారణాలను వివరించడం కూడా వారికి కష్టమయ్యేది. అయితే ఫ్లూ మహమ్మారి దీనికి కారణమని ఆ తర్వాత పరిశోధనలో తేలింది. మరో విధంగా చెప్పాలంటే వైరస్ సోకిన తర్వాత ఆ బాధితుల్లో ఒక టైం బాంబును ఇన్ఫెక్షన్ వదిలెళ్లింది. అంటే వారు పూర్తిగా కోలుకోవడం అనేది జరగలేదు. ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా ఈ గుండెపోటు కేసులు కనిపించాయి. నేడు కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే వెలుగు చూస్తున్నాయి. 1918లో స్పానిష్ ఫ్లూ తర్వాత 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో హృద్రోగాల కేసులు పెరగడానికి వారిలో అసాధారణ రోగ నిరోధక స్పందనలే కారణమని వైద్యులు తేల్చారు. మరోవైపు పుట్టకముందే అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే స్పానిష్ ఫ్లూ వైరస్ బారిన పడితే 60 ఏళ్ల తర్వాత కూడా వారిని హృద్రోగాల ముప్పు వెంటాడే అవకాశం ఉందని వెలుగులోకొచ్చింది.
ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల రక్తనాళల్లో ఆర్థెరోస్కెర్లోసిస్ ప్లాక్లు పేర్కొంటాయని పరిశోధనలో తేలింది. ఇవి రక్త సరఫరాను నియంత్రిస్తూ రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ముప్పుంటుంది. గుండెపై కోవిడ్-19 చూపే ప్రభావాన్ని వివరిస్తూ అమెరికాకు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీరంలోని మిగతా భాగాలకు గుండె సరఫరా చేస్తుంది. ఈ ఆక్సిజన్ గుండెకు ఊపిరితిత్తుల నుంచి అందుతుంది. కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ఇన్ఫెక్షన్ సోకితే చాలా మంది రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుంటాయి. ఈ ప్రభావం కొందరిలో గుండెపై కూడా పడుతుంది. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంతో గుండెలోని కండరాలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా ఆ కండరాలు దెబ్బతింటాయి. శరీరంలోని మిగతా భాగాల్లోని ఇన్ఫ్లమేషన్ ప్రభావం కూడా గుండెపై పడుతుంది. రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోవడంతో గుండె వేగంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఫలితంగా హృద్రోగ సమస్యలు చుట్టుముడతాయి. ముందే ఈ సమస్యలుంటే ఇప్పుడు మరింతగా ఎక్కువవుతాయి. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారిలో కోవిడ్-19 అనంతరం హృద్రోగ సమస్యలొచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారిలో 20-25% మందిలో ఇలాంటి గుండె జబ్బులొచ్చే అవకాశం ఉందని అంచనా. 80-90% మంది కోవిడ్ రోగులు ఇంట్లోనే కోలుకుంటున్నారు. కేవలం 10-20% మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్ తీవ్రమవుతుంది. ఇందులో 20% మందికి మాత్రమే హృద్రోగాల ముప్పు ఉంటుందనేది మరో వాదన. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్ల డేటా మాత్రం భిన్నంగా ఉంది. చాలా మందికి హృద్రోగాలు చుట్టుముట్టినట్లు ఆసుపత్రిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. కొందరిలో ఇంటికొచ్చిన 3 నెలల తర్వాత కూడా ఈ వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రమైతే గుండె జబ్బులొచ్చే అవకాశం అంత ఎక్కువని కూడా చెప్తున్నారు. ఇంట్లో ఉండి కోలుకున్న వారు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన వారు కోలుకోవడంలో స్టెరాయిడ్లు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి. కరోనా వైరస్ సోకిన సమయం కంటే కోలుకున్న తర్వాతి రోజులే అత్యంత కీలకమైనవని వైద్య నిపుణులు చెప్తున్నారు. అసలు యుద్ధమంతా ఆ తర్వాతే మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి కోలుకొని నెగిటివ్ నిర్ధారణ కాగానే ఇక ఆరోగ్యానికి ఢోకా లేదనే అతి విశ్వాసంతో వ్యవహరించడం సరికాదని చెప్తున్నారు. అలానే భయపడాల్సిన పనిలేదని కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అంతకు ముందు నుంచి ఉన్న ఇతరత్రా వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవడం అత్యవసరమన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో అది కేవలం న్యూమోనియా తరహా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అంతా భావించారు. దాని లక్ష్యం ఊపిరితిత్తులు మాత్రమే అయ్యుండొచ్చని అనుకున్నారు. ఆ తర్వాతే అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడం ప్రారంభించాయి. మెదడు, కళ్ళు, చర్మం, కాలేయం, రక్తనాళాలు, గుండె, కిడ్నీలు, పొట్ట, క్లోమం, పేగులను అది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేటతెల్లమైంది. ఎయిమ్స్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని బలపరిచారు. ఒక వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కొనసాగే శరీర బలహీనతను క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ గా పరిగణిస్తారు. సాధారణ ఇన్ఫ్లుయెంజాతో పోల్చుకుంటే గనక పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇప్పుడు గుండెపోట్లుగా పరిణమించడమే భయపెడుతోంది. సాధారణ వైరల్ ఫీవర్ వచ్చినా అది తగ్గిన తర్వాత కూడా కొంతకాలం పాటు అలసట, బలహీనతలు కొనసాగుతాయి. కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని పూర్తి శక్తి పుంజుకునేందుకు పడుతున్న సమయాన్ని మనందరం లాంగ్ కోవిడ్ అంటున్నాం. అయితే కోవిడ్ విషయంలో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత నీరసం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు లాంటి స్వల్ప ఇబ్బందులతో పాటు గుండె ఆరోగ్యం కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. పూర్వపు గుండె సమస్యలు తీవ్రమవడం లేదా కొత్తగా గుండె సమస్యలు తలెత్తడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మీద ఒక కన్నేసి ఉంచి గుండెను పదిలంగా ఉంచే చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్లో ప్రత్యేకంగా గుండెకు సంబంధించి కొన్ని పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. ఎటువంటి గుండె సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండెపోటుకు గురి కావచ్చు. పూర్వం ఎటువంటి గుండె సమస్యలు లేని వాళ్లకు గుండె సమస్యలు తలెత్తొచ్చు. యుక్త వయసులోనే గుండెపోటు రావచ్చు. పూర్వం స్థిరంగా ఉన్న గుండె సమస్యలు లాంగ్ కోవిడ్ కాలంలో తీవ్రం కావచ్చు. సమస్య ఉన్నప్పటికీ పూర్వం సక్రమంగానే ఉన్న గుండె పనితీరు లాంగ్ కోవిడ్లో సన్నగిల్లడం మొదలు కావచ్చు. గుండె రక్తనాళాల్లో అడ్డంకుల శాతం పెరగొచ్చు. పూర్వం రక్తనాళాల్లో అడ్డంకులు లేని వాళ్ళకి కొత్తగా అడ్డంకులు ఏర్పడొచ్చు. గుండెకు రక్త సరఫరా బలహీనత కలిగి ఉన్న వాళ్లలో ఆ సమస్య మరింత తీవ్రం కావచ్చు. కోవిడ్ సోకినా సోకకపోయినా గుండె నిక్షేపంగా ఉండాలంటే కోవిడ్ సోకే అవకాశాలను పెంచే వీలున్న రుగ్మతలను అదుపులో ఉంచుకోవాలి.
మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ను సమంగా ఉంచుకోవాలి. అందుకు వాడే మందులను, చేయించుకోవాల్సిన పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. గుండె జబ్బులున్న వాళ్ళు హృద్రోగ నిపుణులను సంప్రదిస్తూ వారి సూచన ప్రకారం నడుచుకోవాలి. ఏ కొత్త లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లాంగ్ కోవిడ్ సమయంలో ఏ చిన్న లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా వైరస్తో పోరాడి అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పూర్తిగా పుంజుకునేందుకు సమయం ఇవ్వాలి. అందుకోసం కంటి నిండా నిద్ర, సమతుల ఆహారం, మానసిక ప్రశాంతత అవసరం. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులం అయిపోవాలనే ఆలోచనతో విపరీతంగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. శరీరం వ్యాధి ప్రభావం నుంచి కోలుకునే సమయాన్ని తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టాలి. ప్రారంభంలో రోజుకు 30 నిమిషాల నడక సరిపోతుంది. క్రమేపీ వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు. అలాగని శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఐసీఎంఆర్ ఇటీవల దీనిపై విస్తృత అధ్యయనం చేసింది. ఈ మధ్యకాలంలో తీవ్రమైన కోవిడ్ బారిన పడినవారు గుండెపోటును తప్పించుకునేందుకు కనీసం ఒక 2 ఏళ్ల వరకు కఠిన శ్రమ, అధిక వ్యాయామం, పరిగెత్తడం, తీవ్రమైన కసరత్తులకి దూరంగా ఉండాలని ఆ అధ్యయనం తెలుపుతోంది. వ్యక్తి గుండెలోని విద్యుత్ వ్యవస్థ, కండరాలు, రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ప్రభావితం చేస్తుంది. గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తీవ్రంగా కరోనా బారిన పడిన వారు ఎక్కువగా వ్యాయామాలు చేయొద్దని సూచిస్తున్నారు. అందుకే వారికి కఠిన శ్రమ, కసరత్తులు చేయొద్దని చెప్తున్నారు. తీవ్రంగా కోవిడ్ బారిన పడిన వారు అధికంగా లేదా కఠోర శ్రమ చేస్తే గుండె మీద ఒత్తిడి పడుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల గుండె సాధారణం కంటే కూడా వేగంగా కొట్టుకుంటుందని తెలిపారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాల నుంచి కోలుకొని వారు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకుండా నెమ్మదిగా తేలికపాటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత గుండెపోటు వస్తుందనే భయాలు పెరిగాయి. దీనిపై అందరిలో తీవ్ర చర్చ కూడా జరిగింది. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత హార్ట్అటాక్ కేసులు ఎక్కువయ్యాయని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇటీవల కాలంలో హార్ట్అటాక్తో అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యవంతంగా ఉన్నవారు, రోజు జిమ్, వ్యాయామాలు చేసేవారు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే కోవిడ్ తర్వాతనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత హార్ట్అటాక్లు ఎక్కువగా వస్తున్నాయన్న పుకార్లు కోడై కూస్తున్నాయి. ఈ తరుణంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ పలు అధ్యయనాలు చేపట్టింది. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు కారణంగా చనిపోయిన వారి సంఖ్య పెరగడాన్ని కేంద్రం అంగీకరించింది. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరుగుతోందని ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో ఐసీఎంఆర్ ఒక అధ్యయనం నిర్వహించింది. వ్యక్తుల జీవనశైలి, కొన్ని అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు గుండెపోటుకు అంతర్లీన కారణాలు కావచ్చని ఆ అధ్యయనం తెలిపింది. 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఆకస్మిక మరణాల సంఖ్యను తగ్గించిందని కూడా తేల్చింది. అయితే కోవిడ్-19 గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని ఈ స్టడీ అంగీకరించింది. కోవిడ్ తగ్గాక కూడా కొత్త సమస్యలు పుట్టుకురావడం, అలాంటి బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ వచ్చి తగ్గిన 4 వారాల తర్వాత కొత్త సమస్యలు వస్తున్నాయి. దీన్నే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్గా పిలుస్తున్నారు. దేశంలో దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అయితే చాలా మంది ఆసుపత్రులకు రావడం లేదు. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత కూడా ఈ సమస్య ఉన్నా అప్పట్లో ఎవ్వరూ ఈ సమస్యపై సీరియస్గా దృష్టి పెట్టలేదు. దీంతో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్కు సంబంధించిన సరైన డేటా అందుబాటులో లేదు. ఇప్పుడు ఏకంగా గుండెపోటు మరణాలు గణనీయంగా నమోదు కావడంతో మరోసారి అందరిలోనూ ఆందోళన మొదలైంది.